వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. మీకు లాస్ట్ వీడియోలో పాప యాదగిరిగుట్ట పర్ఫార్మెన్స్ అన్న వీడియోలో ప్రోగ్రామ్ ముందు మా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఇంట్లో 2-3 డేస్ టైమింగ్స్ ఎలా చేంజ్ అవుతాయి ప్రోగ్రామ్ రోజు, దానికి కావాల్సిన మా సైడ్ నుండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చూపించాము. ఇప్పుడు ఈ వీడియోలో ప్రోగ్రామ్ డే అసలు యాక్చువల్గా అక్కడ మేకప్ దగ్గర నుండి పర్ఫార్మెన్స్, ఆ ప్రోగ్రామ్ హాల్కి వెళ్ళాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అసలు వాట్ అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే పాపకు వచ్చేసి ఈవినింగ్ 5కి ప్రోగ్రామ్ ఉంది. మేము ఆ రోజు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు పర్ఫార్మెన్స్కి, సో దట్ 11కే మేకప్కి రమ్మన్నారు. నేను ఒక 11-11:30 అలా మేకప్కి తీసుకెళ్ళాను. ఇలా డ్రెస్సెస్ ముందు రోజే ఇచ్చేశారు. సో సైజెస్ ఏదైనా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని, కొంచెం లూజ్ అయినా టైట్ అయినా వాటిని అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఐరన్ అది చేయించుకోవడానికి డ్రెస్ అయితే ఇంటి దగ్గర నుండి వేసుకొని వచ్చాను. కొంచెం ఫుడ్ అది తినిపించి ఇంక ఇక్కడ మేకప్ స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 మేకప్ మ్యాన్స్ వచ్చారు. మామూలుగా ఒక 5-6 మెంబర్స్ అయితే ఒకళ్ళే వచ్చేస్తారు. ఇలా మేకప్ అవుతుంది. పాపకి జుట్టు లేదు కదా, విగ్ అది పెట్టారు. విగ్గుతో టోటల్గా ఫేస్ లుక్కే చేంజ్ అయిపోయింది. అదివరకు జుట్టు ఉన్నప్పుడు ఇంకా క్యూట్గా ఉండే ఆ గెటప్ వేసినప్పుడు, ఇప్పుడు ఏంటో ఫేస్ అంతా ఒకలాగా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ విగ్గును మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. విగ్గే కాకుండా దానికి మళ్ళీ కింద జడ, ఆ బన్స్ అవన్నీ పెట్టేసరికి చాలా వెయిట్ ఉంటుంది, జారిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఓపిక్గా ఉంచుకుంది. అది పిల్లల ఇంట్రెస్ట్. వాళ్ళకి ఆ మేకప్ అది వేసేసరికల్లా వాళ్ళకి వచ్చేస్తుంది. అస్సలు ఏం చిరాకు చేయకుండా ఎంతసేపు అయినా ఉంచుకుంటారు. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా పాప ఏజే, చిన్న పిల్లలు. బట్ అంత హెవీ జ్యువెలరీ, ఆ పైన బన్స్ అవన్నీ ఇంకా పర్ఫార్మెన్స్ అనేసరికల్లా ఇంకా ఇంట్రెస్ట్. చూసారా జడలు ఎలా తిప్పుతున్నారో, భలే క్యూట్గా ముద్దుగా చేస్తారు. అది ఇంట్రెస్ట్. 1 or 2 ప్రోగ్రామ్స్ ఇచ్చేసరికల్లా వాళ్ళకే వస్తుంది. ప్రోగ్రాము ఇది ఉంటుంది, అవార్డు వస్తుంది బాగా చేస్తే అన్నది వాళ్ళకి ఉంటుంది. బాగా కోఆపరేట్ చేస్తారు పిల్లలు కూడా. అక్కడ ఇన్స్టిట్యూట్లో మ్యామ్ అనమాట. వెళ్ళే ముందు ఒకసారి మేకప్ అయ్యాక రిహార్సల్స్ చేశాక ఇలా మ్యామ్ నటరాజ స్వామి దగ్గర మాది నటరాజ స్వామి మంత్రము అది చెప్పించి, గజ్జెలు ఎవరైతే గురువు ఉన్నారో డ్యాన్స్ గురువు, ఆ గురువు మళ్ళీ పాప చేతికిస్తారనమాట. ఆ గజ్జెల్ని మళ్ళీ అక్కడ గురువు ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడ మళ్ళీ డ్యాన్స్ వేసే ముందు గజ్జెలు కడతాము. అత్తయ్య గారు కూడా వచ్చారు ఈసారి ప్రోగ్రామ్కి. ఎప్పుడుండో రావాలన్నారు. ఇంకోసారి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ రోజు రండి అంటే ఆ రోజు వచ్చారు. నేను అత్తయ్య పాప బయలుదేరాము. శ్రీదత్ ఇంకా వాళ్ళ డాడీ ఇంటి దగ్గరే ఉన్నారు. ఎంత లేట్ అయిద్దో తెలీదు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళని తీసుకెళ్ళి అని. అదిగాక వేరే ఓపెన్ ప్లేస్లో అయితే తీసుకెళ్ళే వాళ్ళము, అది ఆడిటోరియము. సో ఆడిటోరియంలోనే ఉండాలి ఎంతసేపు అయినా, కంజెస్టెడ్గా ఉంటుంది. వాడు అటు ఇటు తిరగలేక మళ్ళీ చిరాకు చేసుకుంటాడని ఇక్కడైతే హాల్కి వచ్చాము. హాల్కి వచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నాము. అందరు పిల్లలు చూసారు ఎంత క్యూట్గా ఉన్నారో అసలు మేకప్లో. మరి బిర్రుగా మళ్ళీ ఎగరొద్దు. అదే బిర్రుగా లేకపోతే మళ్ళీ మధ్యలో ఊడిపోతాయి. చూడమ్మా దానికి తెలిసి. నాన్న ఓకేనా నాన్న? వరుస పోదా ప్లేస్ బాగున్నా యూ హ్యావ్ టు అమ్మ పక్కన
డాన్స్ కూడా ఎంత చక్కగా వేశారో, పిల్లలందరూ ఒకే ఏజ్, ముద్దు ముద్దుగా అసలు చూస్తుంటే చూడబోతుంది. అత్తయ్య గారు అయితే అసలు ఎంత ముద్దుగా ఉన్నారు అంటే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాక మామయ్య గారు వచ్చారు కానీ అత్తయ్య గారు ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మురిసిపోతున్నారు వాళ్ళ మనవరాలు చూసి, ఎంత ముద్దుగా ఉంది అని ఇంటికి వచ్చినప్పటి నుండి దిష్టి తీస్తూనే ఉన్నారు. పిల్లలందరూ భలే ముద్దుగా వేశారు. ఇదిగో బాలాజీ అవార్డు కూడా ఇచ్చారు. అసలు అవార్డు ఎంత బాగుందంటే, అవార్డు ఇప్పుడు కూడా మా ఇంట్లో చూసినప్పుడల్లా వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగే వచ్చింది. అవార్డు చాలా బాగుంది. అవార్డు అయితే అయిపోయాక కొంచెం స్నాక్స్ అది తినిపించుకున్నాక అయిపోయింది ప్రోగ్రాము. బయటకు వచ్చి ఫోటోషూట్ అది తీసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఒక ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్కి వెళ్ళాక మన టర్మ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే మనలాగా వేరే ట్రూప్స్ నుండి వస్తారు పిల్లలు. అండ్ అది వెయిట్ చేశాక మన పర్ఫార్మెన్స్ అయిపోయాక అవార్డు గురించి కూడా మనం వెయిట్ చేయాలి. అంటే ఒక ప్రోగ్రామ్ వచ్చేసి అంటే మనలాగా చాలామంది ట్రూప్స్ వస్తారు, వాళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ అయిపోయాక అవార్డు ఇస్తారనమాట. సో ఆ మేకప్ అంతా పిల్లలు పర్ఫార్మెన్స్ వరకే కాదు, పర్ఫార్మెన్స్ అయిపోయి అవార్డు ఇచ్చి టోటల్గా హాల్ నుండి బయటకు వచ్చే వరకు ఆ మేకప్ ఉంచుకోవాల్సిందే. అలానే అండ్ ప్రోగ్రామ్ అంటే జనరల్గా ఒక 6 to 7 hours అట్లీస్ట్ మినిమం. అది కూడా లోకల్లో ఎక్కడైనా దగ్గర హాల్లో పర్ఫార్మెన్స్ అంటేనే, ఇంకా వేరే టెంపుల్స్కి వేరే అదర్ బయటికి వెళ్ళాలంటేనేమో ఒక 1 day కంప్లీట్గా 1.5 day మనం దానికి కేటాయించాలి. ఒక 5 to 6 hours అయిపోయిందంటే ఆ ప్రోగ్రామ్ ఆ రోజు తొందరగా అయిపోయినట్టే. ఒక మేకప్ దగ్గర నుండి స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయి వచ్చే వరకు ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసి మేకప్ అది రిమూవ్ చేస్తున్నా చూడండి. కోకోనట్ ఆయిల్ వేసేసి ఫస్ట్ కోకోనట్ ఆయిల్తో మొత్తం తుడిచేయాలి మేకప్ అంతా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐ లైనరు, ఈ ఐబ్రోస్కి వచ్చేసి చాలా థిక్గా, చాలా హార్డ్ మెటీరియల్ యూజ్ చేస్తారు కదా. సో ఆ స్కిన్ కూడా మనం ఒకేసారి ఆ వైప్స్ పెట్టి రఫ్ చేసేస్తే స్కిన్ కూడా బాగా ఇదైపోతుంది, రఫ్గా అయిపోతుంది. స్కిన్ ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, ర్యాషెస్ కూడా వస్తాయి. సో ఇలా కోకోనట్ ఆయిల్తో వైప్తో ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఫేస్ని. పిల్లలకి ఈ మేకపే కాదు, మనం కూడా మామూలుగా మేకప్ రిమూవ్ చేసుకునేటప్పుడు మేకప్ రిమూవర్తో పాటు కొంచెం వైప్స్, మేకప్ రిమూవర్ వైప్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఆ వైప్స్ ఎలాగో యూజ్ చేస్తాము. ఆ వైప్స్కి ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ పెట్టేసి తుడుచుకుంటే ఫేస్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఫేస్ కూడా నీట్గా ఉంటుంది. చూసారా ఇలా అంతా వచ్చేస్తుంది. నార్మల్ వైప్స్తో ఒకేసారి ఆయిల్ పెట్టకుండా ఓన్లీ వైప్తో క్లీన్ చేసేస్తే ఈ బ్లాక్ అంతా రాదు, మొత్తం వచ్చేసింది. ఈ బ్లాక్ అంతా ఒక వైప్తో అవ్వదు. ఇప్పుడు చూసారా ఒక వైప్తోనే మొత్తం ఆ కళ్ళకు పెట్టింది కానీ ఐబ్రోకి పెట్టింది కానీ ఎంత హెవీ మేకప్ అయినా ఒకే ఒక టచ్తో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొక వైప్ తీసుకొని శుభ్రంగా ఐబ్రోస్, కళ్ళు, లిప్స్ మొత్తం క్లీన్ చేసేసి వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ జెల్ కానీ పెట్టి ఫేస్ని వాష్ చేయకూడదు. ఇంత హెవీ మేకప్ వేసాక, ఇది రిమూవ్ చేశాక, ఈ కోకోనట్ ఆయిల్తో రిమూవ్ చేశాక చక్కగా ఆయిల్ కొంచెం తీసుకొని ఇలా ఫేస్ అంతా అప్లై చేసి ఒక 1/2 hour ఇలా ఆయిల్ని ఫేస్ అంతా కోకోనట్ ఆయిల్ని ఆగునా ఇట్స్ ఓకే నేను తుడుస్తాను అంటే ఆయిల్తో మొత్తం చేయాలన్నమాట. ఆయిల్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా మంచిగా ఆయిల్ పూసుకొని ఉంచాలి. ఇలా జిడ్డుగా ఉంటుంది బట్ వేసుకొని అప్లై చేసుకొని ఒక 20 minutes ఉంచుకోగలిగితే 30 minutes వరకు అలా ఫేస్ని అలా వదిలేసేస్తే ఆయిల్ అంతా మంచిగా స్కిన్ బట్టి మంచిగా ఎంత మేకప్ వేసినా పాడైపోకుంటుంది. తర్వాత ఏం చేయాలంటే ఓన్లీ కూల్ వాటర్తోనే, ఎట్లాంటి ఫేస్ వాష్ సోపు యూజ్ చేయకుండా కూల్ వాటర్తోనే ఫేస్ని కడుక్కోవాలి. కూల్ వాటర్తో ఫస్ట్, తర్వాత కూల్ వాటర్తో ఫేస్ అంతా కడుక్కున్నాక తర్వాత జెల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. అదండి, ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఇంత టైం తీసుకొని ఇన్ని స్ట్రగుల్స్ పడాలి. బట్ స్ట్రగుల్స్ మన పిల్లల్ని ఆ స్టేజ్ మీద చూసి వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు అవి నిజంగా వర్తబుల్ అనిపిస్తుంది, ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఇంత మంచి అవార్డు వచ్చింది కన్నమ్మకి, చూసారా అసలు గోవింద్ అవార్డు. కంగ్రాట్స్ కన్నమ్మ, కంగ్రాచులేషన్స్, లవ్ యూ అమ్మా.